1000 మంది కూడా నవ్వటం జరిగింది, కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది, కొందరు ఈవేళలు వేయటం కూడా జరిగింది. ఒక 1000 మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షధ్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు. అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ 1000 మంది మనమైనా కానీ 10 మంది కూర్చొని పడవడా నవ్వితే మనం కూడా నవ్వుతాం. సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే, చప్పట్లు కొట్టినా తప్పే, ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో. ఇంకా మేము నవ్వకూడదు, మీటింగ్లకు వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా, చేతులు కట్టేసుకో ఉండాలి, మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అవి కూడా చెప్తే దానికి కూడా ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు, ఈ విధంగా నడవాలి మీరు అనిస్తే అవి కూడా నడుచుకుంటాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది. మరి లాస్ట్కి ఏ స్థాయికి దిగజారిపో ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సునకానందం పొందుతున్నారు. ఒక కేసు పెట్టో ఏదో మమ్మల్ని ఒక 5-6 గంటలు ఇంట్లో ఇన్వెస్టిగేషన్ అని చెప్పి లోపల కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందుతూ మనం పొందలేమని. సునకానందం పొందండి, పర్వాలేదు. ఈరోజు మేము నవ్వితే పెట్టాను, రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది, నవ్వాల్సిన అవసరం లేదు. కూర్చున్నా కేసు పెడతారు, నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని, లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజులు. ఆ పరిస్థితులకు ఉన్నాయి. వాళ్ళు అడగాల్సిన అడిగారు, నేను చెప్పాల్సిన మాట్లాడిన ఆయన 3 గంటలు చెప్పారు, నవ్వున ఆయన 6 గంటలు చేశారు. నవ్వులో 6 గంటలు విచారించే ఏం చేశారు? 36 క్వశ్చన్లు అడిగారు, 36 క్వశ్చన్లు అడిగారు. దానికి ఒక ఇచ్చారు, రాసిమని చెప్పారు, రాయమని చెప్పి 10 నిమిషాల్లో రాసేసారు. ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏదేం లేదు. మీకు తెలిసి జరిగిందే, జరిగిందే, పిహెచ్డి అంటే ఏంది, మౌంట్ రోడ్లో పిహెచ్డి ఉందే, ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే, రేణుగుంటలో పిహెచ్డి ఉందే, ఇట్లాంటివన్నీ అడిగారు. నాకు తెలియని చెప్పాను, తెలియని చెప్పాను. మీరు సమర్థిస్తారా అన్నారు. మీరు ఏకీభవించారా, ఏదో మాట్లాడారు కదా అన్నారు. నెక్స్ట్ రోజు కృష్ణకుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరించారు, దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను. సో నేను చెప్పాల్సింది చెప్పాను, వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను. వాళ్ళు అడిగి చెప్పాను, వచ్చాను. చెప్పాను కదా, అప్పు వాళ్ళు సునకానందం పొందానా, 6 గంటల సేపు మేము కూర్చోబెట్టాం అని నువ్వు చెప్పినట్టు ప్రశ్న 3 గంటలు కూర్చోబెడితే నా మీద 6 గంటలు కూర్చోబెట్టినందుకు నా మీద ప్రేమ ఎక్కువేమో, నా మీద అభిమానం, ప్రేమ, కొంచెం చనువు ఎక్కువేమో. వాళ్ళకి తెలుసు కదా, వాడు వీడు దొనపోతు అని పెట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి 6 గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు. ఓన్లీ నవ్వుకు సంబంధించిన మాట్లాడదాం, ఏది అంతేగా, అంటే నవ్విన దానికి కాదు, అంతా కృష్ణకుమార్ రెడ్డి అన్నది మీకు తెలుసా, ఆయన తెలుసా అని అడిగే దానికి నుంచి సమాధానం చెప్పారు. ఈ కేసు అంటే అదే, కేసుకి సంబంధం లేని అంశాలు అంటే పెద్దగా ఏం లేదు. మీ అధిష్టానం అదే సజ్జల రామకృష్ణారెడ్డి అనేదో మాట్లాడాడని అదొక క్వశ్చన్ అడిగారు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు, అంతే. అంత మీన్స్ కేసుకి ఏం లేదు. ఆ కేసులోనే పీజీ అంటే ఏంది, పీజీ అంటే ఏంది, బోర్బాబు అంటే ఏంది, ఆయన చంపేస్తున్నారంట కదా, ఇవన్నీ అడిగారు. నాకు తెలియదు అని చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు. పిహెచ్డి అంటే ఏంది అని అడిగారు. పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు. కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు, ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు. ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి, కానీ నీ మనసులో ఏముందో పక్కన ఉండి నాకేం తెలుస్తుంది? నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడేముండదు ఆయన అడగాల, నాకేం తెలుస్తుంది అదే చెప్పాను. నాకు తెలియదు అని చెప్పాను, తెలిసింది తెలుసు.